హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈ వీడియో మీకు థంబ్నెయిల్ చూసి ఎంత అర్థమైందో నాకు తెలీదు, బట్ నేను డీటెయిల్గా షేర్ చేస్తా. అంతకన్నా ముందు ఈ మధ్యకాలంలో వీడియోస్ కొంచెం తక్కువ పెడుతున్నా, బట్ లైఫ్లో చాలా జరుగుతున్నాయి. అవి దేనికి ఏంటి అనేది నేను చెప్తాను. రైట్ టైం రావాలి, అంతవరకు ఈ డిలే అయితే కొంచెం ఉంటుంది. అండ్ ఏంటంటే మన వీడియో నోటిఫికేషన్స్ చాలా మందికి వెళ్ళట్లేదు అండ్ యూట్యూబ్ ఆల్గరిథం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. సో మీరు నా ఛానల్ని అయితే చెక్ చేస్తూ ఉన్నాను, నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ రాకపోతే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడుతూ ఉంటారు అనమాట, అందుకనే చెప్తున్నాను. అండ్ ఎస్, క్విక్గా లేట్ చేయకుండా ఈ వ్లాగ్లో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా కూర్చొని వీడియో చేసి కూడా చాలా డేస్ అవుతుంది, బట్ ఈ వీడియో ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అండ్ చాలామంది టిల్ టుడే ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి ఈ రోజు వరకు నన్ను అడుగుతున్న క్వశ్చన్కి ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుందని అనుకుంటున్నాను. సో అదేం కాదు, మీ టైటిల్లో చూసినట్టు ప్రెగ్నెన్సీ రివీల్ టు పేరెంట్స్ అని చెప్పాను కదా. సో ఎస్ అండి, అది నేను షూట్ చేసి చాలా డేస్ అయింది, బట్ రైట్ టైంలో షేర్ చేయాలి అన్నట్టు నేను ఆపాను అనమాట. కంపెనీస్ ఎవరైనా నేను ప్రెగ్నెంట్ అని అనుకుంటారేమో, చిన్న డిస్క్లైమర్, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది. అండ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఏ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నానో. ఎస్ అండి, మీరు అనుకున్నది నిజమే, మా చెల్లి ప్రెగ్నెన్సీ అనమాట. చాలామంది నా పిల్లల గురించి, నా లైఫ్ గురించి అడిగినా అడగకపోయినా, సార్కి ఎలా ఉందండి, మ్యారేజ్ అయ్యాక మీరు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు, తను యూఎస్ఏ వెళ్ళిపోయింది, బాగుందా, ఎలా ఉంది, నాకు రెగ్యులర్గా వస్తాయండి. ఇదేమి నేను లేకుండా చెప్పట్లేదు. తన ఫొటోస్ లేకపోతే తన చిన్న వీడియోస్ ఏమన్నా మాకు అప్డేట్ చేయండి. అండ్ అమ్మ యూఎస్ వెళ్ళారని చెప్పినప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయాయి అనమాట. రోజుకి ఒక్కళ్ళన్నా ఖచ్చితంగా అడుగుతారు. నాకు వచ్చే అన్ని మెసేజెస్లో ఒక్కటన్నా మా చెల్లి గురించి ఉంటుంది. సారిక ప్రెగ్నెంటా, అందుకనే ఆంటీ వెళ్ళారా, డెలివరీ అయిందా, ఎవరు పుట్టారు, ఎలా ఉన్నారు, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. సో తన విషయాలు నేను వీడియోలో షేర్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు, బట్ ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను మాకు గుర్తుగా నేను తీసుకున్న వీడియో అనమాట. బట్ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి షేర్ చేయండి అని. నా యూట్యూబ్లో కూడా ఫర్ ఎవర్ ఉండిపోతుంది. నా ప్రెగ్నెన్సీ రివీల్ ఎలాగో తనది కూడా అలా ఉండాలి అన్నట్టు ఈ వీడియో షూట్ చేశాను. మీకు గుర్తుంటే నేను జనవరిలో ఇండియాలో ఉన్నాను కదా మొన్న. సో అప్పుడు నేను ట్రావెల్ చేసి మీకు వీడియో క్లిప్స్ పెడతాను, అందుకన్నా ముందు కొంచెం మాట్లాడాలి. అవి జస్ట్ మాకు మెమరీలా కొంచెం షూట్ చేసుకున్నాను అనమాట. సో నేను జనవరిలో ఇంటికి వెళ్తాను అని బుక్ చేసుకున్నప్పుడు జస్ట్ 1 day 2 days ముందనో నాకు తెలిసిందనమాట సారిక ప్రెగ్నెంట్ అని. తనది కంప్లీట్లీ అన్ప్లాన్డ్. యుఎస్ వెళ్ళాక పీరియడ్ స్కిప్ అయిందని చెక్ చేసుకుంటే వచ్చిందనమాట. కంప్లీట్లీ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ. అప్పుడు నేను చెప్పాను, నాకు చెప్పంగానే అప్పటికి తనకి పీరియడ్ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. సో మాకు తెలియదు ఎంతవరకు అవుతుంది ఏంటి అనేసి. సో మమ్మీ అయితే చెప్పద్దు, నేను ఇంకో 2 daysలో ఇంటికి వెళ్తున్నాను కదా, నేను సర్ప్రైజ్ చేద్దాం అన్నట్టు చిన్నగా ఏదో ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడి నుంచి ప్లాన్ చేయాలంటే కొంచెం కష్టమే. సో అది ఏం ప్లాన్ చేసాం, ఎలా ప్లాన్ చేసాం అన్నది నేను వెళ్ళంగానే రివీల్ చేశాను. సో అది ఇప్పుడైతే వీడియోలో చూసేసేయండి. అండ్ ఈ వీడియో క్లిప్ మీకు గుర్తుంది కదా. సో అషి కొంచెం చిన్నగా ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 8 months అయిపోయింది కదా. సో 8 monthsలో చాలానే పెరిగింది. అండ్ ఇది ఇండియా వెళ్ళాక మేము వెళ్ళంగానే షూట్ చేసిన క్లిప్పింగ్ అనమాట. సో అప్పుడు ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ న్యూ ఇయర్ రోజే మమ్మీ వాళ్ళకి కూడా చెప్పాలి, ఆ రోజు చాలా స్పెషల్గా ఉంటుంది అందరికీ, ఆ రోజు చెప్పాలి అన్నట్టు నేను ఒక చిన్న సర్ప్రైజే, మరీ హెవీగా ఏం కాదు, ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అండ్ మా మదర్ హ్యాపీనెస్ వాళ్ళ వర్డ్స్లో అంటే మీకు చూసే కనెక్ట్ అవుతారు. సో తప్పకుండా చూడండి. ఏంటిది అషమ్మ? సర్ప్రైజ్ తాతయ్యకి అమ్మమ్మకి. ఏంటిది? తాతయ్యకి ఇవ్వాలా? అమ్మమ్మకి వద్దా? అమ్మమ్మకి కూడానా? నువ్వు ఇస్తావా? అయితే నువ్వు కిందకి దిగు. గిఫ్ట్ ఇది అమ్మమ్మలకి, దక్షిత్ గిఫ్ట్ కాదు, ఓకేనా? అందరూ కలిసి ఓపెన్ చేద్దరు కానీ, ఓకే? ఇచ్చే అమ్మమ్మకి, ఇచ్చే
అమ్మ ఇద్దరు ఇవ్వండి తాగేసి. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయవాడికి గిఫ్ట్ ఓపెన్ చేయడం ఇష్టం. వావ్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఓపెన్. ఏంటది ఏంటది చెప్పండి, గెస్ చేయండి. నువ్వు భలే ఊహించేసుకుంటావు అన్ని. లేదా మేము అక్కడికి వెళ్ళడానికి రావడానికి. శివ ఏమన్నాడు, మీరు ఊహించలేంది అత్తయ్య అన్నాడా? మరి అందుకే అన్నాను ఎక్కువ ఊహించుకోకమ్మా అని. చెప్పాను కదా బంగారం, నీ చెల్లో తప్పుడు వచ్చేస్తున్నారు. నేను అనుకున్నానే, నాకు ఆ శివయ్య నేను అడిగింది ఎప్పుడు కాదండి. నానా నీకు తప్పుడు కావాలా చెల్లి కావాలి, ఇద్దరు కావాలని చెప్పు. నేను సారికే కదా అన్న, మీకు ట్విన్స్ పడితే బాగుంటుంది. దక్షిత ఏంటది? ఏంటిది అసలు ఏంటిది? ఏం చేస్తారు దాంతో అషిమా? అసలు దక్షిత ఏంటిది? పాలపేక అర్థమైంది నాకు. దాని డేట్ రాలేదని అడుగుతున్నాను కానీ నాకు చెప్తున్నా దాన్ని. నువ్వు అడగట్లేదేమో అనుకుంటున్నాను. అడుగుతున్నాను నేను దాన్ని, అది నీరసంగా ఉంటుంది. డేట్ రావట్లేదు, డేట్ రాలేదు. వీడియో కాల్ ఏదో ఒకటి పట్టుకో. 1 ఏం పట్టుకున్నాడు? ఏం పట్టుకున్నాడు? 2 ఏం పట్టుకోలేదు ఆడు. 1 అదే ఏంటది? అమ్మాయి నేను సారికత అదే అన్న. హలో ఆ పిల్లకి చెల్లి కావాలంటమ్మా. చూపించు. అమ్మా చెల్లి కావాలా? చెల్లా సారిగా కంగ్రాచులేషన్. నేను అడిగితే ఏంటంటే చెప్తా. గుడ్ న్యూస్ చెప్పింది పిన్ని. బాబాకి కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాచులేషన్స్ అని చెప్పు. అషిమా కంగ్రాచులేషన్స్ టు ద న్యూ పేరెంట్స్. కొత్త సంవత్సరంలో కొత్త న్యూస్, శుభవార్త. ఒకరోజు ఆగమన్నాను నేనే. చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. పొద్దున శివుడి దండం పెట్టుకుని వెళ్ళాం. అదిగో చిన్నోడు నోట్లో ఎట్టుకుని సపరిచ్చేస్తాడు గిఫ్ట్. మాకు బావాలు పంపారు గిఫ్ట్. ఇది బావా అక్క మాకు సర్ప్రైజ్ అని చెప్పి పంపించారు. అది అలా వాడంటాడు. నేను నిజంగా కన్ఫర్మ్ అయిపోయా. నిన్ను అడిగితే ఏమన్నా నువ్వు బాగా ఉందే, నిప్పోతుంది, వచ్చేలా ఉందని చెప్పావు కదా. చూస్తున్నాం ఎదురు. శివయ్య చెప్తాడమ్మా అన్ని. హ్యాపీ హ్యాపీ సంతోషం. అలాగే నాకు ఇద్దరు కావాలి. నాకు ఎలాగో 2 అమ్మాయిలే కాబట్టి 2 కావాలి. మీకే, మీ తర్వాతే మేము 2 చెరుకోకలు పంచుకోవచ్చు. ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకోండి. చాలా హ్యాపీగా ఉంది.
సంతోషంగా ఉంటుంది. అంటే నాకు మన దానికి డేట్ టైం కదా, మన నెలాఖరికి డేట్ టైం. సారిక వాళ్ళ అత్తయ్య కూడా అక్కడే ఉన్నారని చెప్పాను కదా, ఇంకా ఆంటీ కూడా నేను చెప్పే వరకు వెయిట్ చేశారనమాట సర్ప్రైజ్ ఇస్తా అని. ఇంకా మేము వచ్చాక కరెక్ట్గా న్యూ ఇయర్ రోజున చెప్పామన్నమాట ఇది. సో ఆంటీ కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా షేర్ చేసుకుంటున్నారు అనమాట, 3 పిల్లలు 2 పిల్లలు అని. వాళ్ళ హ్యాపీనెస్ మీరు చూడొచ్చు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ వెయిట్ చేద్దాం, డెలివరీ అయ్యాక షేర్ చేయడం మంచిది అన్నట్టు. అండ్ ఇంకా సీమంతం ఇవన్నీ కూడా ఒక 2-3 వీడియోస్ లాగా మీతో షేర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను. ఎందుకంటే ఎవ్రీడే ఖచ్చితంగా ఒకళ్ళన్నా అడుగుతారు సారిక గురించి అప్డేట్ చేయండి, తను ఎలా ఉంటుంది, ఏంటి, ప్రెగ్నెంటా, ఆంటీ వెళ్ళారు కదా యూఎస్, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను ఎవరికేం రివీల్ చేయలేదు. చూసారు కదా మా పేరెంట్స్ చాలా హ్యాపీ అండ్ మేము కూడా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆడపిల్ల లైఫ్లో ప్రెగ్నెన్సీ అనేది ఒక చాలా పెద్ద విషయము అండ్ మేజర్ విషయం కూడా కిడ్స్ అనేది. అండ్ మా లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూశాక తను చాలా హ్యాపీగా మంచిగా ఇలా ఫ్యామిలీ ఇదంతా మాకు చాలా బాగా అనిపించింది. అండ్ చాలామంది కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే చాలా తక్కువ మందికి, నాకు బాగా క్లోజ్ అన్న వాళ్ళకి మాత్రమే ఈ విషయం షేర్ చేశాను అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. సో అదే నేను షూట్ చేశాను ఆ టైంలో, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటని. మా పేరెంట్స్ ఎప్పటికీ అదే ఉంటుంది కదా, పెళ్ళయ్యాక నెక్స్ట్ పిల్లలని. బట్ మా ఇంట్లో ఎప్పుడూ ప్రెషర్ చేయలేదు అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా ప్రెషర్ అలా ఏం లేదు. బట్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అనమాట. ఇంకొచ్చింది దే యాక్సెప్టెడ్ అండ్ చాలా హ్యాపీగా అంత మంచిగా అయ్యింది. అండ్ ఎస్, ఇక్కడ ఒక బాధాకరమైన విషయం కూడా చెప్పాలి. మీరు వీడియోలో ఆంటీ మాట్లాడడం ఇదంతా చూసారు కదా. సో అంకుల్ కనిపించలేదు కదా, ఆంటీ యూఎస్లోనే ఉన్నారనమాట ఆ టైంలో. సారిక వాళ్ళకి మ్యారేజ్ అయ్యే టైంకి నేను వీడియోస్లో కూడా చెప్పాను, ఆంటీ అంకుల్కి హెల్త్ బాగాలేదు, అంకుల్కి అయితే అసలు బాగాలేదు, బట్ స్టిల్ దే డిడ్ ఇట్ వెరీ వెల్ అని చెప్పేసి. సో మ్యారేజ్ అయిన 1 మంత్ అనుకుంటా, 1 మంత్కు ఏమో అంకుల్ ఎక్స్పైర్ అయ్యారనమాట స్ట్రోక్తో. సో అప్పటికే ఆయన చాలా హెల్త్ ఇష్యూస్లో ఉన్నారు, బట్ ఎక్కడ అది కనపడనివ్వలేదన్నమాట. ఇంకా పెళ్ళయ్యాక అనుకోకుండా అలా జరిగింది. అప్పటికి అజిత్ యూఎస్ వెళ్ళడం అంతా జరిగింది. మళ్ళీ ఇమీడియట్గా 1 వీక్లోనే ఈ విషయం తెలిసి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో కొంచెం అందరం లో ఉన్నాం. ఆయనకి అయ్యాక డాడీకి హెల్త్ ఇష్యూస్, కంప్లీట్గా లో ఫేజ్లో ఉన్నప్పుడు సారిక ఈ విషయం చెప్పింది అనమాట. డాడీ అప్పుడప్పుడే రికవర్ అయ్యారు, హాస్పిటల్ నుంచి వచ్చి జస్ట్ అప్పటికి ఒక 10-15 డేస్ అవుతుందేమో అంతే. బట్ ఈ విషయం తెలియగానే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆంటీ కూడా ఇంకా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ అయ్యాక బెంగళూరు నుంచి ఇంకా యూఎస్ వెళ్ళి అక్కడే ఉన్నారనమాట ఆ టైంలో. సో ఈ విషయం ఎక్కడ షేర్ చేయలేదు, బట్ ఎవరైనా అడుగుతారు కదా అంకుల్ కనిపించలేదు ఏంటి అని. సో మ్యారేజ్ అయ్యాక 1 మంత్ తర్వాత ఇలా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. సో మనం ఫేట్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ టైంలో అందరం చాలా లోగానే ఉన్నాము, ఇలా అయింది ఏంటని. బట్ ఆయనకి ముందు నుంచి హెల్త్ ఇష్యూ ఉన్నా నిజంగా పెళ్ళిలో చాలా చాలా యాక్టివ్గా తిరిగారు. మేమే షాక్ అయ్యామన్నమాట, అసలు ఈయనైనా ఇంత ఓపిక్గా తిరిగారు అని చెప్పేసి. చాలా బాగా జరిగింది పెళ్ళి టైంలో అదంతా కూడా. అండ్ మేము బెంగళూరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం అంకుల్ వాళ్ళతో, ఆంటీ వాళ్ళతో. సో ఆ మెమరీస్ అన్నీ మాకు ఉన్నాయన్నమాట అప్పుడు. సో ఈ విషయం తెలుసుకోవడానికి ఆయన లేరు, బట్ ఆయన తర్వాత ఇది జరిగింది కాబట్టి మేము అందరం ఒకటే అనుకున్నాం, అంకుల్ పుడతారేమో అన్నట్టు. మా విషయంలో నాకు మా మావయ్య గారు ఎలా పుడతారు అనుకున్నాం, సేమ్ అలానే. బట్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ విషయంలోనే గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఎందుకు షేర్ చేశాను అంటే, దీనికి స్పెషల్గా నేను తనతో రెగ్యులర్గా ఏం వ్లాగ్స్ చేయను, బట్ మళ్ళీ ఎవరైనా అడుగుతారు తర్వాత కూడా ఏమన్నా చేసినా ఆయన కనిపించరు కాబట్టి. సో జస్ట్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అనమాట. సో అది. అండ్ మీ అందరికి కూడా ఇది హ్యాపీ న్యూస్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మా చెల్లి మంచి కోరి మెసేజ్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో తన శ్రీమంతంది కూడా జరిగిందనమాట. నేను అది కూడా మీకు తప్పకుండా వీడియో అయితే పెడతాను. అండ్ తను మీరు అందరూ బ్లెస్ చేయాలి. అండ్ సేఫ్గా డెలివరీ అయితే అయిపోయింది సారికకి. డెలివరీ అయ్యాకనే పోస్ట్ చేయాలనుకున్నా, బట్ చిన్న కాంప్లికేషన్ అది జరిగింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ అండ్ దే ఆర్ హ్యాపీ. సో ఇదంతా అయ్యాకనే ఈ వీడియో రిలీజ్ చేయాలి అన్నట్టు అనుకున్నాను, అందుకని ఇంత లేట్గా పెడుతున్నాను, ఏమనుకోవద్దు. అండ్ అందరూ హ్యాపీగా ఉన్నారు, మా ఫ్యామిలీలో అందరూ చాలా బాగున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్, టేక్ కేర్.